ఇది దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. మనందరికీ సుపరిచయమైన ఓ చక్కని మాట పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుదాం. నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ విశ్వాసయాత్రలో మనం వెళుతున్న మార్గాలు ఎన్నో ఎత్తుపళ్ళాలు, ఎన్నో కొండలు లోయలు, ఎన్నెన్నో పోరాటాలు. బ్రతుకు భారంగా అనిపిస్తుంటుంది. ప్రతి అడుగు కూడా చాలా కష్టంగా, ప్రతి అడుగు వేయడం చాలా కష్టమైపోతూ ఉండొచ్చు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన మార్గాల్ని, మన త్రోవలను ఆయన సరళం చేస్తాడు. కఠినమైన బాటను, కష్టమైన మార్గాన్ని ఆయన తేలికగా మార్చేస్తాడు. కొన్నిసార్లు జీవితంలో కఠినమైన అనుభవాలు, కఠినమైన మార్గాలు, వాటిని ప్రభు తేలికగా మార్చి, సులువుగా మార్చి ఆయన ప్రాకారములను పడగొట్టే దేవుడు మనం ముందర నడవబోతున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, చప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరళము చేస్తాడు. అదొక కఠినమైన కార్యాలు కావచ్చు, సులువుగా వాటిలో మన విజయం సాధించేటట్లుగా ప్రభు చేస్తాడు. జీవితంలో కొన్నిసార్లు మన మార్గాల్లో, సియోను యాత్రలో మన ప్రయాణం పరలోక వైపు. మన ప్రయాణం యొక్క ముగింపు ఏంటంటే పరలోకం. మన ప్రయాణం యొక్క గమ్యం ఏంటంటే పరలోకం. ఈ పరలోకపు యాత్రలో, ఈ దేవుని రాజ్యం యొక్క యాత్రలో శత్రువు మనల్ని ఎప్పటికప్పుడు వెంటాడుతుంటాడు, వేధిస్తూ ఉంటాడు. సియోను మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా అమాలేకులు, శత్రువులు వచ్చేసి ప్రియులు వాళ్ళని అడుగడుగున ఆటంకపరిచారు. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ ఆటంకం లేదు. ఎప్పుడైతే వాళ్ళు కనాను ప్రయాణం చేస్తున్నారో ఆ కనాను యాత్రలో వాళ్ళకి అడుగడుగున ఆటంకాలు కలుగు చేసినప్పుడు మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు. యెహోషువ ఖడ్గం పట్టి యుద్ధం చేశారు. ఊరు అహరోన్లు మోషే చేతులు బరువెక్కగా ఇరువైపున అతని చేతుల్ని ఆదుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు అఖండ విజయం కలిగి వాళ్ళు కనాను వైపు సాగిపోయారు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఒక పెద్ద సమస్యని ఈ జీవితంలో, ఒక పెద్ద సమస్యను ఈజీ మెథడ్లో, ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఒక పెద్ద సమస్య, ఆ ఊరి జనమంతా వచ్చి ఇలా చెప్తారు, ఊరు మంచిదే కానీ ఊటలన్నీ చెడిపోయింది. ఊరు మంచిదే, పొదిలి మంచిదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఊరు చాలా మంచిది, కొందరి పరిస్థితి వలన ఆ ఊటలు చెడిపోయి ఆ భూమి నిస్సారంగా మారిపోతుంది. అది ప్రయోజనం లేకుండా పోతుంది. ఊరు మంచిదే, మనిషి మంచివాడే, పరిచర్య మంచిదే, మనిషి మంచివాడే. ఏదో చిన్న చిన్న లోపాలు అతని హృదయంలో ఉన్న ఆలోచనలు బట్టి ప్రియులరా నిస్సారమైన అనుభవాలు. దైవజనుడు నేను ఎలీషా దగ్గరికి ఈ విషయాన్ని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసి, స్తోత్రం చెప్పడం గట్టిగా, ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకెళ్ళి ఆ ఊటలో ఎప్పుడైతే వేశారో ఆ ఊట, అది చేదైన ఊట, పాడైపోయిన ఆ ఊటలన్నీ కూడా మధురంగా మారిపోయింది. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. జీవితంలో ఇదొక పెద్ద సమస్య. దీనిలో నేను ఎలా విజయం సాధించాలి, దీంట్లో నాకు విడుదల కలుగుతుందా, దీని నుండి నేను బయటికి రాగలుగుతానని ఆలోచిస్తున్నారా? కొన్ని సమస్యల వలన, కొన్ని కారణాల వలన అంత పాడైపోయిన స్థితిలోకి ఉన్నారా? అద్భుతమైన ఆలోచన దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. చెడిపోయిన ఊటలన్నిటిని దేవుడు బాగు చేయబోతున్నాడు. నిస్సారమైన భూమికి దేవుడు సారాన్ని ప్రసాదించబోతున్నాడు. ఎండిపోయిన భూమిని దేవుడు ఫలభరితంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. 40 రోజుల నుండి ఒక కఠినమైన సమస్యలు వాళ్ళని వేధిస్తుంది. రాజుకి ధైర్యం సరిపోలేదు, దేవుని సైన్యానికి ధైర్యం సరిపోలేదు. వదరబోతు మాటల వలన, శత్రు యొక్క మాటల వలన
దేవుని సైన్యానికి ధైర్యం సరిపోవట్లేదు, ఏమి చేయాలో తోచట్లేదు. రోజు సిద్ధపడతారు, రోజు రెడీ అవుతారు, రోజు యుద్ధభూమికి వస్తారు. శత్రు మాటలు విని వాళ్ళ హృదయం, వాళ్ళ గుండె ఆవిరైపోతుంది, భయపడి పారిపోతున్నారండి. ప్రేమైన వాళ్ళ 40 రోజులు దాటిన తర్వాత దావీదు యుద్ధభూమికి వచ్చాడు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. దావీదు యుద్ధభూమికి వచ్చాడు. చిన్నప్పటి నుండి దావీదు యుద్ధాభ్యాసం చేస్తున్నవాడేం కాదు. సరే, ఆయుధాలు ధరించుకొని ఆయుధాలను చేతపట్టి ఖడ్గాని త్రెప్పగలిగిన సామర్థ్యం ఉన్నవాడు కూడా కాదు. సితార వాయించమంటే వాయిస్తాడు, గొర్రెలు కాచుకోమంటే కాచుకుంటాడు. గొర్రెలు కాచేవాడు ఏంటండి, సితారాని వాయించేవాడు. శత్రు సమూహాలు వచ్చి ఒకవేళ తన మందకు దాడి చేస్తున్నప్పుడు వడిసెల్లో రాయి పెట్టి విసిరి తన మందను కాపాడుకోగలుగుతాడు. ఇంతవరకే తనకు తెలుసు. యుద్ధభూమికి వచ్చాడు. దేవుని సైన్యాన్ని, దేవుని చేత ఏర్పరచబడిన వారి దేవుని సైన్యాన్ని శత్రు దూషించి దుర్భాషలు మాట్లాడి వేధిస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. దేవుని సైన్యం యొక్క, దేవుని ప్రజల యొక్క మనసు కృంగిపోయి ఉంటే సహించలేకపోయాడండి. అందుకే మీరు చూడండి, శత్రు పలు విధమైన ఆయుధాలు ధరించుకొని విజృంభిస్తూ ఆయన దేవుని సైన్యం మీదకి వచ్చినప్పుడు దావీదు అంటాడు, నీవు నీ ఆయుధాల మీద ఆధారపడుతున్నావేమో, నేను నీవు తిరస్కరించిన జీవము కలిగిన దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను. చప్పట్లు కూడా గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. 5 నున్నని రాళ్ళు ఆ ఏటిలో ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఏరుకున్నాడండి. శత్రును ఓడించడానికి 1 రాయి చాలు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దావీదా 5 రాళ్ళు ఏరుకున్నావేంటి? ఇంకొక 15 రాళ్ళు ఏరుకోకపోయావా? ఇంకొక 100 రాళ్ళు ఏరుకోకపోయావా? ఒకటి తర్వాత ఒకటి ప్రయోగాలు చేస్తే ఏదో ఒక రాయి తగలకుండా ఉంటుందా? మనం అనుకునేది కూడా అంతే. 10 రాయి విసిరితే ఏదో ఒక రాయి తగులుతుంది అని లోకులు అనుకుంటుంటారు. 10 సార్లు ప్రయత్నిస్తే ఏదో 10 సంబంధాలు చూస్తే ఏదో ఒక సంబంధం కుదురుతుంది. 10 చోట అప్లికేషన్ పెట్టుకుంటే ఏదో ఒక అప్లికేషన్ అంగీకరిస్తారు. 10 చోట ఉద్యోగాలకు పెట్టుకుంటే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. 10 చోట్ల వ్యాపారం పెడితే ఏదో ఒక వ్యాపారం కలిసి వస్తుందని అంటూ ఉంటారు. 10 రాళ్ళు అవసరం లేదు, 5 రాళ్ళు అవసరం లేదండి ప్రియులరా, 1 రాయి చాలు. జీవితం భారంగా ఉంటుందా? కొన్ని సమస్యలు వెంటాడి వేధిస్తుందా? కొన్ని సమస్యలు కలవరాల్లో నిన్ను ముంచి వేస్తుందా? అధైర్యపడదు. ఈ ప్రశస్త రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మన త్రోవలన్నిటిని సరళం చేయబోతున్నాడు. సమభూమిలో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. గొప్ప పర్వతాలు చదును భూమిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అది పెద్ద పర్వతం కావచ్చు, అది గొప్ప పర్వతం. వాక్యం సెలవిస్తుంది, ఆత్మవారు సెలవిస్తున్నారు. గొప్ప పర్వతమా, నీవేమాత్రపు దానవు, నేను గొప్ప పర్వతం అయినా నీవేమాత్రపు దానవు, జెరుబ్బాబెలు ఎదుట నీవు చదును భూమిగా మారుతావు. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో పెద్ద పెద్ద పోరాటాలు, పెద్ద పెద్ద సమస్యలు, శక్తికి మించిన భారాలు. పాస్టర్ గారండి, మా నాన్న అప్పులు చేసి అప్పిచ్చే వాళ్ళకి తప్పుకుంటూ అటు ఇటు తిరిగి చివరికి ఆయన చనిపోయాడు. ఇప్పుడు అప్పులోళ్ళందరూ వచ్చి ఇంటిని ముట్టడి వేశారు. ఏం చేయాలో తెలియట్లేదు. నా వయసుకు మించిన భారం, నా జీవితకాలం అంతా కష్టపడినా నేను ఈ అప్పులు తీర్చుకోలేను. ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఆయన చేసిన అప్పుకు నేను బాధ్యున్నా, ఎందుకు చేశాడో అప్పు తెలియలేదు, వివరాలు తెలీదు, ఎందుకు అప్పు చేశాడో తెలీదు, ఏం చేశాడో కూడా తెలీదు. అప్పేమో కొండలాగా పర్వతలా మారిపోయింది, ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదని కలత చెందుతున్నావా? ఒకటేనండి, సమస్యలను చూసి మీరు ఇలా అనాలి, గొప్ప పర్వతమా నీవేం మాత్రపు దానవు. ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న సమస్య, దాన్ని నిర్లక్ష్యం చేయి, ఆ సమస్యను తిరస్కరించు, ఆ సమస్యను ఎదిరించు, ఆ సమస్యలకు ఎదురుగా వ్యతిరేకంగా చేతులెత్తు, ఆ సమస్య నుండి విడుదల పొందేటట్లు దేవుని వైపు చేతులెత్తు. అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, నీవు ఏమాత్రపు దానవు, గొప్ప పర్వతమా నీవు ఎంత మాత్రపు దానవు, జెరుబ్బాబెలు ఎదుట నీవు చదును భూమిగా మారుతావు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఎన్నో రోజుల నుండి వేధిస్తున్న సమస్య నుండి ఈ రాత్రి నా దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి వేధిస్తున్న సమస్యకి ఈ రాత్రి దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. త్రోవలను దేవుడు సరళం చేయబోతున్నాడు. మార్గాల్ని దేవుడు సరళం చేయబోతున్నాడు.